జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఆయా పార్టీ ఆఫీసుల్లో ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాయి. ఇది దేనికి సంకేతం? ఇది ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ. ప్రజా దర్బారు అంటే ఏంది? రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక రాజుకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళ యొక్క అర్జీ రూపంలో ఇచ్చుకుంటారు. అయితే ప్రభుత్వం ప్రతి సోమవారం మండల కేంద్రాల్లోనూ, పంచాయతీల్లోనూ, కలెక్టర్ ఆఫీసుల్లోనూ గ్రీవెన్స్ డే అనేది నిర్వహిస్తుంది. సో దానికి ఇలువ లేకుండా పోతుంది కదా. అంటే మీ దగ్గరకు ఛార్జీలు పెట్టుకొని వచ్చి ఎంత నష్టపోతున్నారు మీరు? మళ్ళీ కూడా ఆ అప్లికేషన్లన్నీ ఎవరికి ఇస్తారు? సంబంధించిన శాఖ అధికారులకు ఇస్తారు. అటవీ శాఖ, రెవెన్యూ శాఖ కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి అప్లికేషన్లు కోడీకరించి మళ్ళీ ఎక్కడ ఇస్తున్నారు? ఆ అప్లికేషన్లు అన్నీ కూడా ఆయా శాఖలకు మళ్ళీ పంపిస్తారు. దానివల్ల ఒరిగేదేమన్నా ఉందా? అరిగేదేమన్నా ఉందా? ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి చేసుకుంటే మండల స్థాయిలో ఇచ్చినటువంటి అర్జీలు పరిష్కరిస్తున్నాయా లేదా? ఆయా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి ఆయా మంత్రులు అడగొచ్చు కదా. అందువల్ల ఏంటంటే చేసే పని చేయకుండా ప్రజా దర్బారు పెట్టుకుంటే దానివల్ల ఏమీ ఉండదు. ఛార్జీలు ఒక్కదానికి కూడా సమస్యకి పరిష్కారం లభించదు. కాబట్టి విఘ్నులైన ప్రజలారా అర్థం చేసుకుని ఈ ప్రజా దర్బార్లన్నీ అంబక్కు. కాబట్టి ఒక వ్యవస్థ ఉంది మనకి, ఏది? గ్రీవెన్స్ డే వ్యవస్థ. ఆ వ్యవస్థలో వచ్చినటువంటి అర్జీలన్నింటినీ మనం పరిష్కరిస్తున్నామా లేదా? అది మనం తెలుసుకోవాలి ముందు. ఆ గ్రీవెన్స్ డే వ్యవస్థని మనం వదిలేసి ఏడేదో మనం ఒక రాజులాగా, మనం ఒక దేశానికి రాజులాగా, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి వచ్చిపోతుంటాయి. అది అర్థం చేసుకోండి మీరు. అందువల్ల ఈ ప్రజా దర్బార్ల పేరిట ప్రజల్ని వంచొద్దు. ఈ స్క్రిప్ట్ ఎవడు తయారు చేసిండో కానీ వాడిని చెప్పు తీసుకొని కొట్టే రోజులు దగ్గరలో ఉండే ప్రజలు. ఎవడ్రా మీకు చెప్పిందే? బుర్ర ఉందా బుర్రలేదా? ఒకరు వాడండిరా నాయన బుర్రల్ని. ప్రజా దర్బారా బొంగ. గ్రీవెన్స్ డేని వచ్చిన అర్జీలను సక్రమంగా పరిష్కరించండి. త్వరితగతిన ప్రజలకు డబ్బులు తగ్గిపోతాయి, పరిష్కరించబడతాయి. గ్రీవెన్స్ డే సక్రమంగా నిర్వహించడం, సమస్యలు పరిష్కరించడం చేత కాదు కానీ ప్రజా దర్బార్లో కట్ల కడతారంట. జై హింద్ మిత్రులారా.